హలో ఎవ్రీవన్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ సూపర్ క్రిస్పీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ విత్ పర్ఫెక్ట్ షీట్తో ఇంట్లో ఎలా తయారు చేయాలో షేర్ చేయబోతున్నాను. ఈ స్ప్రింగ్ రోల్స్ బయట క్రిస్పీగా లోపల ఫుల్ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని పర్ఫెక్ట్ షీట్తో ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేయండి. వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం షీట్స్ తయారు చేసుకోవాలండి. ఇందుకోసం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి 1 ఫుల్ కప్ మైదా, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. డైరెక్ట్గా వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే షీట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. సో జాగ్రత్తగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ వీడియోలో చూపించే విధంగా కలిపిన తరువాత ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి 30 మినిట్స్ పాటు పిండిని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 ఫుల్ కప్ ఆనియన్స్ అంటే 4 మీడియం సైజ్ ఆనియన్స్ వేసిన తరువాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే 1/2 కప్ అటుకులు యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్ తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఫైనల్గా 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మనం యాడ్ చేసినవన్నీ కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. కలిపేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. ఈ విధంగా అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై కూడా ఒక మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోండి. అరగంట తరువాత పిండిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి పిండిని మరోసారి 2 మినిట్స్ పాటు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించే విధంగా పిండిని కలిపిన తరువాత ఇప్పుడు పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈక్వల్ సైజులో బాల్స్ని తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న బాల్స్ని ఓ ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 4 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులోకి 4 టీ స్పూన్ మైదాని యాడ్ చేసుకోండి. మైదా మరియు ఆయిల్ 2 క్వాంటిటీస్ సేమ్ ఉండాలండి. మైదా యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు తయారు చేసుకున్న దాన్ని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్లోర్ లేదా చెక్కపీట మీద కొంచెం మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకొని దీని మీద ఇందాక మనం తయారు చేసుకున్న చిన్న చిన్న బాల్స్లో ఒక బాల్ని పెట్టి చపాతీ కర్రతో చిన్న చిన్న చపాతీలాగా తయారు చేసుకోవాలి. మైదా పిండితో కోట్ చేసుకుంటూ చపాతీలాగా తయారు చేసుకోండి. ఈ విధంగా ఈ సైజులో చిన్న చపాతీలాగా తయారు చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న దాన్ని ఓ ప్లేట్లో పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే మైదా పిండితో కోట్ చేసుకుంటూ తయారు చేసుకోండి. తయారు చేసుకున్న వాటన్నింటినీ ఓ ప్లేట్లో పెట్టుకోవాలి. చిన్న చిన్న చపాతీలాగా తయారు చేసుకున్న దాంట్లో ఒక దాన్ని తీసుకొని దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న మైదా ఆయిల్ మిశ్రమంని వేసి ఈవెన్గా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కోట్ చేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేకుండా కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి. ఈవెన్గా కోట్ చేసుకున్న తరువాత దీని మీద మరో చపాతీని పెట్టి దీన్ని కూడా మైదా ఆయిల్ మిశ్రమంతో కోట్ చేసుకోండి. దీన్ని కూడా కోట్ చేసిన తర్వాత మరో చపాతీని పెట్టి దీన్ని కూడా మైదా ఆయిల్ మిశ్రమంతో కోట్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిపై మరో చపాతీని పెట్టి క్లోజ్ చేసేయండి. ఈ విధంగా మనం చపాతీలను తయారు చేసుకోవాలి.
తయారు చేసుకున్న దాన్ని ఓ పక్కన పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే మైదా ఆయిల్ మిశ్రమంతో కోట్ చేసుకుంటూ తయారు చేసుకోండి. తయారు చేసుకున్న వాటన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లోర్ లేదా చెక్కపీట మీద కొంచెం మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకొని దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న చిన్న చిన్న చపాతీలను మైదా పిండితో కోట్ చేసుకుని పల్చటి చపాతీలాగా తయారు చేసుకోవాలి. మనం ఎంత పల్చగా తయారు చేసుకుంటే షీట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. సో జాగ్రత్తగా పల్చగా తయారు చేసుకోండి. పల్చగా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే మైదా పిండితో కోట్ చేసుకుంటూ తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టి తవాని హీట్ చేసుకోండి. తవా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిపై మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీని పెట్టి 20 to 30 సెకండ్స్ పాటు వన్ సైడ్ కొంచెం కాలనివ్వండి. 20 సెకండ్స్ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఈ విధంగా కాలితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కూడా చపాతీని ఫ్రై చేయవలసిన అవసరం లేదు. 2 సైడ్స్ ఈ విధంగా కాలిన తరువాత తయారైన చపాతీని తీసి ఓ ప్లేట్లో పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని తయారు చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిలో నుంచి షీట్స్ సెపరేట్ చేసుకోవాలండి. దీనికోసం మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ సైడ్స్ తీసేస్తే షీట్ అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది. ఈ వీడియోలో చూపించే విధంగా జాగ్రత్తగా షీట్స్ని చపాతీలో నుంచి సెపరేట్ చేసుకోండి. చూసారా షీట్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో? షీట్ ఈ విధంగా ఉంటేనే మనకు ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. సో జాగ్రత్తగా షీట్స్ని సెపరేట్ చేసుకోండి. మిగిలిన వాటిలో నుంచి కూడా సేమ్ ఇలాగే షీట్స్ని సెపరేట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ విధంగా మనం షీట్స్ తయారు చేసుకోవడం. మీరు ఎటువంటి డౌట్ లేకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 4 టీ స్పూన్ మైదా తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి పల్చటి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా తయారు చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న షీట్స్లో ఒక దాన్ని తీసుకొని దీనిపై మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని 2 to 3 టీ స్పూన్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ స్టఫింగ్ కూడా అవసరం లేదండి. జస్ట్ 2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత వన్ సైడ్ నుంచి 2 టైమ్స్ రోల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో చూపించే విధంగా రోల్ చేసుకోండి. ఇలా 2 టైమ్స్ రోల్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ క్లోజ్ చేసేయండి. ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మైదా వాటర్ మిశ్రమంని అంతా కోట్ చేసుకోండి. ఇది కోట్ చేయడం వల్ల మనం రోల్ చేసినప్పుడు రోల్స్ అనేవి స్టిక్ అయిపోతాయి. సో కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకుంటూ ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా రోల్స్ని క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా మనం రోల్స్ని తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న వాటిని ఓ ప్లేట్లో పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే స్టఫింగ్ యాడ్ చేసుకుని మైదా వాటర్ మిశ్రమంతో కోట్ చేసుకుని రోల్స్ని తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న రోల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫుల్ హీట్ అయిన తర్వాతనే రోల్స్ని యాడ్ చేసుకోండి. అలాగే రోల్స్ యాడ్ చేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయడం వల్ల రోల్స్ అనేవి క్రిస్పీగా తయారవుతాయి. కొంచెం సేపటికి రోల్స్ ఈ విధంగా కంప్లీట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తయారైన ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని తీసి ఒక బౌల్ లేదా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలాగే ఆయిల్లోకి యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి.
ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ తయారై చూసారు కదండి. సూపర్ టేస్టీ అండ్ సూపర్ క్రిస్పీగా ఉండే ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని ఇంట్లో ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.